హలో ఎవ్రీవన్. చాలామంది గర్ల్స్కి ఎస్పెషల్లీ కొంత ఫ్యాంటసీ ఉంటుంది. సన్ సెట్ అవుతున్నప్పుడు, అలా బీచ్లో ఉన్నప్పుడు, ఆ వేవ్స్ అలా వస్తూ వస్తూ అలా కాళ్ళని తాకుతూ ఉంటే వుడ్ బి అలా ప్రపోజ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఫ్యాంటసీ చాలామందికి ఉంటుంది. కొంతమంది బాయ్స్ కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. సో ఇలాంటి ఫ్యాంటసీస్ సినిమాల వరకు చాలా బాగుంటాయి. కానీ రియల్ వరల్డ్లో వేవ్స్ ఇలా ఉంటాయి. ఫిజిక్స్లో వేవ్స్ ఉంటాయి, మస్తు ఉంటాయి. సో ఈరోజు క్లాస్లో మనము వేవ్స్ లెసన్ స్టార్ట్ చేయబోతున్నాము. సో వెల్కమ్ టు వేదాంతో తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్, రమాదేవి. సో ఫిజిక్స్లో వేవ్స్కి, ఫ్యాంటసీలో వేవ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఫ్యాంటసీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ వరల్డ్. సో రియల్ వరల్డ్లో వేవ్స్ ఎట్లుంటుంది చూసేద్దాము. సో వేవ్స్ అనే చాప్టర్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. అదే సిబిఎస్ఈ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఉంటుంది. సో ఈ వేవ్స్ చాప్టర్ ఎవరెవరు వినొచ్చు, ఎవరెవరు వినకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నెసరీ యాక్చువల్గా. నాకు 3 Idiots మూవీలో ఒక డైలాగ్ చాలా నచ్చుతుంది. హీరోని టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన బయటికి పంపించేస్తారు క్లాస్లోంచి. యాక్చువల్గా హీరో మెకానికల్ బ్రాంచ్, కానీ ఆ ప్రొఫెసర్కి కోపం వచ్చి హీరోని క్లాస్ నుంచి బయటికి పంపించేస్తారు. బయటికి పంపించేస్తే ఆ హీరో ఏం చేస్తాడంటే, మనది మెకానికల్ బ్రాంచ్ కదా, సిఎస్ఈలో ఏంటి అని ఏమి ఆలోచించకుండా వెళ్ళి వేరే బ్రాంచ్లో క్లాస్ జరుగుతుంటే అక్కడ కూర్చుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, అరే ఏంట్రా ఇది మన బ్రాంచ్ కాదు కదా, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, ఈ క్లాసెస్ ఎందుకు వింటున్నావు అంటే ఒక సూపర్ డైలాగ్ ఉంటుంది అక్కడ. నాలెడ్జ్ ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ ఉంది కదా, సో తీసుకుంటే ఏమైపోతుంది, నాలెడ్జ్ని అలా తీసుకుంటున్నాను నేను అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇష్టపడాలి దేనినైనా. ఇది నాది, ఇది నేను నేర్చుకోవాలి అనుకుంటే ఏదైనా ఈజీగా ఉంటుంది, ఏదైనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ ఇది చదివితే నాకు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈ లెసన్లో 10 ప్రాబ్లమ్స్ చేస్తే నాకు ఎగ్జామ్లో 95% వస్తుందా, ఈ లెసన్లో నుంచి 50 ప్రాబ్లమ్స్ చేస్తే నాకు ఎగ్జామ్లో 97% వస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ కనుక మైండ్లో ఉంటే అక్కడే స్టార్ట్ అయిపోతుంది మీ రిలక్టెన్స్ మైండ్. సో మైండ్ తీసుకోలేదన్నమాట. ఎగ్జామ్లో మార్కుల కోసం చదవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అని చదవండి. అప్పుడు మాత్రమే కాన్సెప్ట్స్ కానీ బేసిక్స్ కానీ మీ మైండ్లో అలా రిజిస్టర్ అవుతాయి. అప్పుడు మాత్రమే ఆ కాన్సెప్ట్ని, నాలెడ్జ్ని అప్లై చేయగలుగుతారు. సో ఈ క్లాస్ ఈజ్ డెడికేటెడ్ టు బోత్ టీఎస్ అండ్ ఏపీ స్టూడెంట్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అందరూ వినొచ్చా అంటే యాక్చువల్గా ఇది సెకండ్ ఇయర్ సిలబస్, ఫస్ట్ ఇయర్ సిలబస్ కాదు. సో ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్లో ఉంటుంది. 2024లో ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో, నీట్ అవ్వచ్చు, ఎంసెట్ అవ్వచ్చు, జేఈ మెయిన్స్ అవ్వచ్చు, అడ్వాన్స్డ్ అవ్వచ్చు, ఏదైనా సరే, లేదా బిట్సాట్ ఇంకా 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 వేరే ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా ఈ చాప్టర్ ఇంపార్టెంట్. కాబట్టి దిస్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ ద ఏపీ అండ్ టీఎస్. సో వేవ్స్లో ఈరోజు పార్ట్ 1 స్టార్ట్ చేస్తున్నాము. సో దిస్ 1 రిప్రజెంట్స్, ఇది -1 కాదు, చాలా నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే నాకు కూడా అదే ఇంప్రెషన్ వచ్చింది. మా జీడీ ఏంటబ్బా వేవ్స్ -1 పెట్టాడు అనుకున్నాను. బట్ ఎస్, వేవ్స్ పార్ట్ 1 అనమాట. సో దయచేసి అర్థం చేసుకోండి, దిస్ ఈజ్ వేవ్స్లో ఇది పార్ట్ 1, నాట్ -1, దిస్ ఈజ్ పార్ట్ 1. సో వేవ్స్లో పార్ట్ 1 ఎందులో ఏం చదువుతామో అంటే పారామీటర్స్ అంటే ఒక వేవ్ మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి ఏమేం పదాలు కావాలి, అండ్ దెన్ సంథింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో వీ విల్ స్టార్ట్ విత్ దిస్. సో లెట్ మీ టేక్ మై రిమోట్ ఫస్ట్. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద వేవ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్స్ అనగానే డెఫినేషన్ గుర్తు రావాలి. చిన్నప్పుడు క్లాసెస్లో ఆల్రెడీ టీచర్స్ చెప్పేసా ఉంటారు, వాట్ ఈజ్ అ వేవ్. వేవ్స్ కాదు, వేవ్ అని రాద్దాము. సో వాట్ ఈజ్ అ వేవ్, వేవ్ని డిఫైన్ చేయాలి అంటే ఎలా డిఫైన్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన వేవ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పండి అనగానే ఫస్ట్ మనకి గుర్తు వచ్చేది ఆబ్వియస్లీ బీచ్ దగ్గర వేవ్స్ ఎలా వస్తాయి, అది మనకి ఎలాగో తెలుసు. అది కాకుండా వేరే ఏదైనా వేవ్స్ చూసావా, ఎక్కడ చూసావు చెప్పు అంటే ఫస్ట్ థింగ్ మన మైండ్లో యూజువల్గా స్ట్రైక్ అయ్యేది ఏంటి అంటే, వాటర్ తీసుకున్నప్పుడు ఒక బౌల్లో మనం వాటర్ కన్సిడర్ చేస్తే కనుక, లెట్ us కన్సిడర్ వాటర్ సర్ఫేస్ ఇది. సో వాటర్ సర్ఫేస్ ఇలా కామ్గా ఉంది. కామ్గా ఉండడము అంటే మాట్లాడకుండా ఎలా ఉంటుంది మేడం వాటర్ అని అడగద్దు. కామ్గా అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు వాటర్ సర్ఫేస్ని కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు అదే వాటర్ సర్ఫేస్లో మనం ఏం చేస్తాము అంటే, లెట్ us డ్రాప్ స్టోన్ లేదా ఒక చిన్న
ఇలా ఫింగర్తో నేను టచ్ చేశాను. ఈ వాటర్ సర్ఫేస్ని ఇలా ఫింగర్తో టచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ ఈ వాటర్ పార్టికల్స్ అన్నీ ఇనీషియల్గా వాటి ప్లేస్లో అవి అలా రెస్ట్లో ఉన్నాయి. కానీ నేనేం చేశాను, ఆ సర్ఫేస్ని డిస్టర్బ్ చేశాను. ఎక్కడ డిస్టర్బ్ చేశానో కరెక్ట్గా ఈ పాయింట్లో నేను ఇలా ఫింగర్తో ఇలా టచ్ చేశాను, లేదా ఒక చిన్న స్టోన్ డ్రాప్ చేసామనుకోండి, లేదా ఒక స్టిక్తో ఇలా టచ్ చేసాము అనుకోండి. సో మీరేం చేశారు, కామ్గా ఉండే వాటర్ సర్ఫేస్ని డిస్టర్బ్ చేశారు. సో ఎక్కడైతే మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారో అక్కడి నుంచి మీరేం అబ్జర్వ్ చేస్తారు అంటే ఇలా సర్కిల్స్లో రిపల్స్ అనేవి ఫామ్ అవ్వడం చూస్తారు మీరు. వాటర్ రిపల్స్ అంటే వాటర్ ఇట్లాగా చివరిదాకా అది సర్కిల్స్ లాగా చూస్తారు మీరు, అవునా? సో దానిని మనం రిపల్స్ అంటాం యూజువల్గా. సో అవే వేవ్స్కి ఎగ్జాంపుల్స్, రైట్? ఇలా వాటర్ వెళ్తుంది కదా, దాన్ని మనం ఎగ్జాంపుల్ ఆఫ్ వేవ్ అంటాము. చిన్నగా ఫామ్ అవుతాయి కాబట్టి రిపల్ అంటాము. అదే సముద్రంలో అయితే మనకి బాగా పెద్దగా వస్తాయి కాబట్టి వేవ్స్ అంటారు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వేవ్ అనేది ఎలా క్రియేట్ అయింది, ఒక డిస్టర్బెన్స్ వల్ల. ఆ డిస్టర్బెన్స్ అదే పాయింట్ దగ్గర ఉండకుండా మొత్తం ఆ వాటర్ ఎంత డిస్టెన్స్ వరకు ఉందో అంత డిస్టెన్స్ వరకు ఆ డిస్టర్బెన్స్ అనేది అలా వెళ్ళిందనమాట. సో వేవ్ అనే దాన్ని డిఫైన్ చేయాలి అంటే హౌ డు వి డిఫైన్ వేవ్ అంటే ఇట్ ఈస్ a disturbance. Wave is nothing but it is a disturbance created in any medium, created and carried till the end of the medium. ఆ మీడియం ఎంత వరకు ఉంటే అంతవరకు ఆ రిపల్స్ అలా వెళ్తూనే ఉంటాయి. మీరు చూడండి, ఏదైనా పాండ్స్ కానీ చెరువులు అక్కడికి వెళ్ళినప్పుడు మనము, లేదా గోదావరి రివర్ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఒడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి వేవ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే అది ఎక్కడో క్రియేట్ అయిన డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్స్ ఆ వాటర్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఆ వేవ్ అనేది అలా వెళ్తూనే ఉంటుందన్నమాట. సో వేవ్ ఈజ్ అ డిస్టర్బెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అవుతుంది మీడియంలో. అలా క్రియేట్ అయిన డిస్టర్బెన్స్ ఏమవుతుంది అంటే ఆ మీడియం ఎంతవరకు ఉంటే అంతవరకు అలా వెళ్తూనే ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో వేవ్ ఇలా వెళ్తోంది కదా, అలా వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ నేను డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడున్న పార్టికల్ ఇలా మూవ్ అవుతూ ఇక్కడ దాకా వచ్చేసిందా? కాదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. సో ఇందులో నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే హియర్ ద డిస్టర్బెన్స్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ, వేవ్, రైట్? హియర్ ద డిస్టర్బెన్స్ ఈజ్ carried by the particles of the medium. Particles ఎందులో ఉంటాయి, మీడియంలో ఉంటాయి కదా. by the particles without the actual movement, without the actual displacement of the particles andam, without the actual displacement of the particles. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, నోట్ అని పెట్టాను అందుకే గుర్తుపెట్టుకోండి. నోట్ ఏంటి అంటే పార్టికల్స్ అంటే ఆ డిస్టర్బెన్స్ ఏదైతే వేవ్ వెళ్తుందో మీడియంలో, ఆ మీడియంలో డిస్టర్బెన్స్ వెళ్ళేటప్పుడు పార్టికల్స్ అనేవి దే విల్ ఎవ్రీ పార్టికల్ వెదర్ ఇట్ ఈస్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్, ఇది మనం ఫిజిక్స్లో చెప్పుకుంటాం, కెమిస్ట్రీలో చెప్పుకుంటాం. సాలిడ్ అయినా లిక్విడ్ అయినా గ్యాస్ అయినా పార్టికల్స్ దే హ్యావ్ దేర్ మీన్ పొజిషన్. ఎస్, గ్యాసెస్లో కూడా, మరి గ్యాసెస్లో పార్టికల్స్ ఇలా వెళ్తూనే ఉంటాయి కదా మేడం అంటే ఎస్, అలా మూవ్ అయ్యి తిరిగి అవి మళ్ళీ వాటి ఒరిజినల్ ప్లేస్కే వస్తాయి, వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ర్యాండమ్గా మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. సో వెదర్ ఇట్ ఈస్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్, పార్టికల్స్ హ్యావ్ దేర్ మీన్ పొజిషన్ ఆర్ ఈక్విలిబ్రియం పొజిషన్. అవి యూజువల్గా అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడవు. కానీ నేను ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాను. డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇలా వచ్చి ఆ డిస్టర్బెన్స్ వల్ల ఆ పార్టికల్ మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పటికీ మళ్ళా తిరిగి అది దాని ఒరిజినల్ ప్లేస్కే వస్తుంది. సో ఇలా మూవ్ అవ్వడం ద్వారా ఆ డిస్టర్బెన్స్ అనేది మీడియంలో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్తుంది తప్ప
పార్టికల్సే అక్కడి నుంచి కదిలి మీడియం ఎండ్ దాకా వెళ్ళి ఎనర్జీని ఇచ్చి మళ్ళీ తిరిగి రావు. ఇస్ దాట్ క్లియర్? సమझे? నీకు అర్థమవుతోందా? సో వేవ్స్లో చాలా టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ పార్టికల్స్ అవసరమా అంటే కాదు, కొన్ని వేవ్స్ పార్టికల్స్ అవసరం లేకుండా కూడా ట్రావెల్ అవుతాయి. సో లెట్ us జస్ట్ సీ అబౌట్ టైప్స్ ఆఫ్ వేవ్స్. వేవ్స్లో చాలా రకాల టైప్స్ ఉంటాయి. యాక్చువల్గా మనం మన సిలబస్కి సంబంధించి ఏమేమి టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఒక కేటగిరీ ఆఫ్ వేవ్స్ ఏంటి అంటే, ఒకటి మెకానికల్ వేవ్స్, వన్ ఆఫ్ ద కేటగిరీస్ మెకానికల్ వేవ్స్, అండ్ అదర్ కేటగిరీ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో మెకానికల్ వేవ్స్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి డిఫరెన్స్ ఏంటి? మెకానికల్ వేవ్స్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ మెకానికల్ వేవ్స్ దే డూ రిక్వైర్ అ మీడియం ఫర్ ప్రాపగేషన్. ప్రాపగేషన్ అనే పదం వాడతాము. ప్రాపగేషన్ అంటే ముందుకి సాగడం. సో ఒక వేవ్ అది మెకానికల్ వేవ్ అయితే కనుక, ఒకవేళ మెకానికల్ వేవ్ అయితే అది ముందుకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీడియం కావాలి. మీడియం లేకపోతే మెకానికల్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవ్వలేవు. సో విదౌట్ మీడియం మెకానికల్ వేవ్స్ కెనాట్ ట్రావెల్. వేర్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి వచ్చేటప్పటికి దే డు నాట్ రిక్వైర్ అ మీడియం. ప్రజెంట్ జనరేషన్ లాగా అనమాట. మోస్ట్ ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడతాయి. సో మీడియం ఉందా లేదా అనవసరం, మీడియంతో పని లేదు దానంతా అదే ప్రాపగేట్ అయిపోతుంది అనమాట. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి మన సెకండ్ ఇయర్లో ఒక సెపరేట్ చాప్టరే ఉంది. సో అక్కడ మనం చాలా డీటెయిల్డ్గా నేర్చుకుంటాము. అండ్ మోర్ ఓవర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మనకి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో, ఇంకా చాలా లైట్లో కూడా వస్తూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటాయి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్ ఎలాగూ ఉంది కాబట్టి, బట్ ఇన్ షార్ట్లో చెప్పాలి అంటే మరి మీడియం లేకుండా ఇవి ఎలా ట్రావెల్ అవుతాయి అంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆ పేర్లోనే ఉందన్నమాట, వైబ్రేషన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఒకదానికొకటి ఇవి ఇలా వెళ్తూ ఉంటాయన్నమాట. సో వీటికి మీడియంతో పని లేదు. కానీ మెకానికల్ వేవ్స్ ఇక్కడ కూడా పేర్లో ఉంది చూడండి, మెకానికల్ అంటే వర్క్ జరగాలి. సో మెకానికల్ వేవ్స్ ఏం చేస్తాయి, అవి ఎలా ప్రాపగేట్ అవుతాయి అంటే, మీడియం పార్టికల్స్ని వైబ్రేట్ చేయడం ద్వారా మెకానికల్ వేవ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో జాగ్రత్తగా వినండి. మెకానికల్ వేవ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఇవి ఖచ్చితంగా పార్టికల్స్, మీడియం యొక్క పార్టికల్స్ని వైబ్రేట్ చేస్తాయి. అలా వైబ్రేట్ చేయడం ద్వారా మాత్రమే మెకానికల్ వేవ్స్ ముందుకి ప్రాపగేట్ అవ్వగలవు. దట్ ఈస్ వై వీ సే దట్ మెకానికల్ వేవ్స్ రిక్వైర్ అ మీడియం. వేరాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి వచ్చేటప్పటికి అలా అవసరం లేదు. ఎగ్జాంపుల్స్కి వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెకానికల్ వేవ్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మెకానికల్ వేవ్ ఈజ్ సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్స్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ మెకానికల్ వేవ్స్. ఇవి కాకుండా స్ట్రింగ్లో ప్రొడ్యూస్ అయ్యే వేవ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వీణ. తీగలు తెగేదాకా వాయిస్తారు కదా, వీణ వాయించేటప్పుడు ఆ వీణ స్ట్రింగ్స్ ఉంటాయి. వీణ, గిటార్, వయోలిన్ వీటన్నిటిలోనూ స్ట్రింగ్స్ ఉంటాయి. మీరు ఇట్లా ప్లక్ చేశారనుకోండి, ఆ స్ట్రింగ్స్లో వైబ్రేషన్స్ వస్తాయి కదా. సో అవి కూడా వేవ్స్. ఇవన్నీ కూడా సౌండ్ వేవ్స్, స్ట్రింగ్ వేవ్స్, ఇవన్నీ కూడా మెకానికల్ వేవ్స్కి ఎగ్జాంపుల్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎగ్జాంపుల్స్కి వచ్చేటప్పటికి లైట్ వేవ్స్. లైట్ మనకి తెలుసు కదా. సో లైట్ వేవ్స్, ఎక్స్ రేస్, గామా రేస్, విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్ లైట్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, ఇవన్నీ కూడా మనకి దే కమ్ అండర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. యాక్చువల్గా ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, అదేంటి అంటే మ్యాటర్ వేవ్స్. ఇది మనము మోడర్న్ ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ సెకండ్ ఇయర్లో వస్తుంది. మోడర్న్ ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. ఆ లెసన్లో ఈ మ్యాటర్ వేవ్స్ గురించి చదువుతామన్నమాట. సో ప్రస్తుతానికి ఇది ఒక టైప్ ఆఫ్ కేటగరైజేషన్. ఇది కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ కేటగరైజేషన్ ఉంది. అదేంటి అంటే గనక ఇంకొక టైప్ ఆఫ్ కేటగరైజేషన్
లెట్ us గో విత్ ఓకే డయాగ్రామ్తో పాటు చూద్దాము. ఇంకొక టైప్ ఆఫ్ కేటగరైజేషన్ ఏంటి అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్. మీరు ఇక్కడ పేరు కనిపిస్తుందా మీకు? ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్, అనదర్ టైప్ ఆఫ్ వేవ్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు. సో ట్రాన్స్వర్స్ వేవ్, లాంగిట్యూడినల్ వేవ్ అనేది నెక్స్ట్ అనదర్ టైప్ ఆఫ్ వేవ్స్. దీంట్లో ఏం జరుగుతుంది అంటే పార్టికల్స్, ఇక్కడ వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్ చూడండి. ఈ రెండు ఎగ్జాంపుల్స్లో కూడా దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. అంటే వేవ్ మీడియంలో ఏ డైరెక్షన్లో వెళ్తోంది? ఈ డైరెక్షన్లో వెళ్తోంది. అలా వెళ్ళేటప్పుడు ఇఫ్ ద పార్టికల్స్ వైబ్రేట్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్, అది ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క డెఫినేషన్. యాక్చువల్లీ ట్రాన్స్వర్స్ వేవ్లో ఏం జరుగుతుంది అంటే హియర్ ద పార్టికల్స్ వైబ్రేట్, హియర్ ద పార్టికల్స్ వైబ్రేట్ perpendicular to the direction of propagation అంటే ముందుకి వెళ్ళడం, డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. అలాంటి వాటిని ఏమంటారు అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటారు. అలా కాకుండా హియర్ లాంగిట్యూడినల్ వేవ్స్లోకి వచ్చేటప్పటికి హియర్ ద పార్టికల్స్ vibrate along the direction of propagation of waves, along the direction of propagation of wave. Very simple definition. Longitudinal waves లో particles, first of all longitudinal waves అయినా transverse waves అయినా they come under మెకానికల్ వేవ్స్. బికాస్ మెకానికల్ వేవ్స్ ట్రావెల్ అవ్వాలి అంటే పార్టికల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇందాక చెప్పాను కదా మెకానికల్ వేవ్ అనేది పార్టికల్ని వైబ్రేట్ చేసుకుంటూ ట్రావెల్ అవుతుంది. అలా వైబ్రేట్ చేసేటప్పుడు ఇఫ్ ద పార్టికల్స్ ఆర్ వైబ్రేటింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్, అదే డైరెక్షన్లో పార్టికల్స్ ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటే దానిని మనం లాంగిట్యూడినల్ వేవ్ అంటాం. ట్రాన్స్వర్స్ వేవ్లోకి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్, దానికి పర్పెండిక్యులర్గా పార్టికల్స్ వైబ్రేట్ అయితే, డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్కి పర్పెండిక్యులర్గా పార్టికల్స్ వైబ్రేట్ అయితే దానిని మనం ట్రాన్స్వర్స్ వేవ్ అంటాము. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకేంటి అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రాన్స్వర్స్ లాంగిట్యూడినల్ చూసేస్తే గనక లాంగిట్యూడినల్ వేవ్స్లో మీరు చూస్తే గనక కొన్ని చోట్ల పార్టికల్స్ దే కమ్ క్లోజర్ అండ్ సమ్ ప్లేసెస్ పార్టికల్ గో అపార్ట్. సో ఇలా వైబ్రేట్ అయ్యేటప్పుడు దగ్గరకు వస్తాయి, దూరంగా జరుగుతాయి, దగ్గరకు వస్తాయి, దూరంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా మనకి పల్లెటూరు సైడ్ అయితే తీర్థాలు జరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు షష్ఠి తీర్థం ఇలాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మనకి స్లింగ్ అని ఒకటి అమ్ముతూ ఉంటారు, కలర్స్గా ఉండే ఒక స్ప్రింగ్ ఉంటుంది. దాన్ని మనం ఇలా 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 కంటిన్యూస్గా ప్లే చేసినప్పుడు యూ కెన్ అబ్జర్వ్ లాంగిట్యూడినల్ వేవ్స్. సో అక్కడ కూడా ఇలాగే మీరు అబ్జర్వ్ చేస్తారు. కొన్ని చోట్ల స్ప్రింగ్ దగ్గరగా ఉన్నట్లు, కొన్ని చోట్ల స్ప్రింగ్ దూరంగా జరిగినట్లు అనిపిస్తుంది అనమాట. ఎక్కడైతే పార్టికల్స్ కమ్ క్లోజర్ ఆ రీజియన్ ఏమంటారు అంటే కంప్రెషన్. ఆ రీజియన్ ఏమంటారమ్మా? కంప్రెషన్. ద రీజియన్ వేర్ పార్టికల్స్ ఆర్ గోయింగ్ అపార్ట్ ఈజ్ కాల్డ్ రేర్ఫ్రాక్షన్. ఓకే. సో లాంగిట్యూడినల్ వేవ్ ఎలా ప్రాపగేట్ అవుతుంది? బై ద ఫార్మేషన్ ఆఫ్ కంప్రెషన్, రేర్ఫ్రాక్షన్ ఇలా ఫామ్ అవుతుంది. అదే మనం ట్రాన్స్వర్స్ వేవ్లోకి వచ్చేటప్పటికి అప్పర్ పార్ట్, లోవర్ రీజియన్, అప్పర్ రీజియన్ని క్రెస్ట్ అంటారు, లోవర్ రీజియన్ని ట్రఫ్ అంటారు. సో బై ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ క్రెస్ట్ ట్రఫ్ ఫామ్ చేసుకుంటూ వేవ్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ వన్ కంప్లీట్ వేవ్ డెఫినేషన్ అయితే మీకు తెలియాలి. వాట్ ఈజ్ వన్ కంప్లీట్ వేవ్? వన్ కంప్లీట్ వేవ్ అంటే ఏంటి? లాంగిట్యూడినల్స్లో అయితే గనక, లాంగిట్యూడినల్ వేవ్లో అయితే వన్ కంప్రెషన్ ప్లస్ ఇమీడియట్ రేర్ ఫ్రాక్షన్, దాని పక్కనే ఉన్న రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్ ప్లస్
ఇమీడియట్ రేట్ ఫ్రాక్షన్, ఒక కంప్రెషన్ దాని పక్కనే ఉన్న రేట్ ఫ్రాక్షన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు దీనిని వన్ కంప్లీట్ వేవ్ అంటారనమాట. దిస్ ఇస్ కాల్డ్ వన్ కంప్లీట్ వేవ్. అదే మనము ట్రాన్స్వర్స్ వేవ్లో వస్తే గనక వన్ క్రెస్ట్ ప్లస్ వన్ ట్రఫ్, ఒక క్రెస్ట్ దాని పక్కన ఉన్న ట్రఫ్ కలిపి వేవ్ అంటారు. అంటే ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇక్కడి దాకా దిస్ ఈజ్ కాల్డ్ వన్ కంప్లీట్ వేవ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వేవ్. సో ఇప్పుడు దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి అంటే 1, 2, 3, టోటల్గా 3 వేవ్స్ ఉన్నాయి అని చెప్తాం. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ బేసిక్స్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్? అయితే లాంగిట్యూడినల్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇవే కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ వేవ్స్ కూడా ఉన్నాయి, మనం ఈ లెసన్లో చదువుకుంటాము. అవేంటి అంటే స్టేషనరీ వేవ్స్ అండ్ ప్రోగ్రెసివ్ వేవ్స్. ఈ లెసన్లో మనం చదివేవి స్టేషనరీ వేవ్స్ అండ్ ప్రోగ్రెసివ్ వేవ్స్. అది కూడా ఈ రోజు మనం ప్రోగ్రెసివ్ వేవ్స్తో స్టార్ట్ చేస్తాం. బిగినింగ్ ప్రోగ్రెసివ్ వేవ్ నేర్చుకుని ఎండింగ్ స్టేషనరీ వేవ్స్తో ఖతం చేస్తాము. బట్ ఎనీవే, సో వాట్ ఈజ్ అ స్టేషనరీ వేవ్, వాట్ ఈజ్ అ ప్రోగ్రెసివ్ వేవ్? పేర్లోనే ఉంది కదా, స్టేషనరీ అంటే 2 పాయింట్స్ మధ్యలో ఆ వేవ్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఒక వేవ్ 2 పాయింట్స్ మధ్యలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది, దాన్ని స్టేషనరీ వేవ్ అంటాము. ప్రోగ్రెసివ్ కంటిన్యూస్గా అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది, దానిని మనం ప్రోగ్రెసివ్ వేవ్ అంటాము. సో ప్రోగ్రెసివ్ వేవ్స్ని మనం ఇప్పుడు చదవబోతున్నాం. బట్ ప్రోగ్రెసివ్ వేవ్కి వెళ్ళే ముందు సమ్ వేవ్ మోషన్కి సంబంధించి, వేవ్ మూవ్ అవ్వడాన్నే వేవ్ మోషన్ అంటాము, అంతేగాని వేవ్కి లూజ్ మోషన్స్ అవ్వట్లా. సో వేవ్ మోషన్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. పారామీటర్స్ అంటే ఏంటి? ఏం లేదు, కొన్ని డెఫినేషన్స్, కొన్ని వర్డింగ్స్, టర్మినాలజీ ఉంటాయి, అవి మనం చదివితే వేవ్ మోషన్ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే వేవ్ లెంత్. వేవ్ లెంత్ని లాంబ్డా అనే లెటర్తో సింబలైజ్ చేస్తారు. LAMBDA, లాంబ్డా గ్రీక్ లెటర్. మనకి ఇంగ్లీష్లో ఎలా అయితే ABCDEFGH ఉంటాయో అలాగా గ్రీక్లో కూడా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇలాంటివి ఉంటాయి. ఇది కూడా నాకు కోవిడ్ టైంలో మొత్తం గ్రీక్ లెటర్స్ అన్నీ అనిపించాయి అనమాట. ఫస్ట్ డెల్టా వేరియంట్ వచ్చిందన్నారు, ఆల్ఫా వేరియంట్, బీటా వేరియంట్, గామా వేరియంట్, ఫైనల్గా డెల్టా వేరియంట్ వచ్చింది అన్నారు కదా. సో ఇవన్నీ కూడా కోవిడ్ కొన్ని విషయాలు కొన్ని తెలియజేస్తాయి అనమాట. సో గ్రీక్ ఆల్ఫాబెట్స్లో లాంబ్డా అనేది ఒకటి. సో దీనిని మీటర్స్లో కానీ సెంటీమీటర్స్లో కానీ మెజర్ చేస్తారు. బికాస్ వేవ్ లెంత్, ఆ పదంలోనే మనకి మీనింగ్ అర్థమైపోతుంది. సో హౌ డు వి డిఫైన్ వేవ్ లెంత్? లెంత్ ఆఫ్ one complete wave. Let us take length of one complete wave. Length of one complete wave, దానినే మనము వేవ్ లెంత్ అంటాము. అయితే ఇక్కడ పూర్తిగా కంప్లీట్ అవగాహన అయితే ఉండాల్సిందే, ఎందుకంటే చాలామంది ఇక్కడ తప్పెళ్ళిపోతూ ఉంటారు. పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. ఎనీవేస్, సో ఇక్కడ వేవ్ లెంత్ గురించి, బికాస్ ప్రాబ్లమ్స్లో ఇలాగే వస్తాయి మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వాట్ ఈస్ వన్ కంప్లీట్ వేవ్? ఇందాకైనా మనం చెప్పుకున్నాము, ఒక క్రెస్ట్ దాని పక్కనే ఉన్న ట్రఫ్ కలిపితే వన్ కంప్లీట్ వేవ్. సో లెంత్ ఆఫ్ వన్ కంప్లీట్ వేవ్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మధ్యలో ఉండే డిస్టెన్స్నే మనము వేవ్ లెంత్ అంటాము. సరే, బాగుంది. పాయింట్ ఏ నుంచి పాయింట్ బి అని పెట్టుకుందాం. మరి పాయింట్ సి వరకు మాత్రమే కావాలి నాకు. ఇప్పుడు ఈ డిస్టెన్స్లోనే కావాలి అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఫుల్ వేవ్, ఇది హాఫ్ వేవ్. సో ఖచ్చితంగా ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? λ/2. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ డి తీసుకున్నాను. పాయింట్ డి కరెక్ట్గా క్రెస్ట్ పీక్ మీద ఒక పాయింట్ కన్సిడర్ చేశాను. సరే, ఇప్పుడు ఏ నుంచి డి వరకు మాత్రమే నాకు కావాలి డిస్టెన్స్. ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే λ/4. బికాస్ చూడండి, డి అనే పాయింట్ ఏసీలో కరెక్ట్గా హాఫ్లో ఉంది, అవునా? సో ఇది λ/4. ఈ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా తెలియాలి, లేదంటే మాత్రం ప్రాబ్లమ్స్ కష్టమవుతాయి. సో ఏ టు డి λ/4, ఏ టు సి λ/2, ఏ టు బి వన్ కంప్లీట్ వేవ్ కాబట్టి ఇట్ ఈస్ λ/λ. ఓకే, టోటల్ వేవ్ కాబట్టి.
నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్కి వెళ్తే ద నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ వేవ్ నంబర్. సింపుల్ వేవ్ నంబర్. యూజువల్గా దీన్ని ఇలా బార్ అని పెట్టి రాస్తారు, వి బార్ అని, బట్ అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు. వేవ్ నంబర్ డెఫినేషన్ ఏంటి అంటే చాలా సింపుల్. ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్. రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్ ఏమంటారు? వేవ్ నంబర్. సో వేవ్ నంబర్ సింపుల్గా 1/λ. ఒక 2 పాయింట్స్ మధ్యలో ఎన్ని నంబర్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి కౌంట్ చేయగలిగితే దానినే మనము వేవ్ నంబర్ అంటాము. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఇన్ అబౌవ్ డయాగ్రామ్, ఒకవేళ నేను అబౌవ్ డయాగ్రామ్ కన్సిడర్ చేశాను అనుకోండి. దాంట్లో ఇన్ అబౌవ్ డయాగ్రామ్ ఈ అనే పాయింట్ పెడతాను. ఏ టు ఈ మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి కౌంట్ చేయమన్నాను. సింపుల్ కౌంటింగ్ మాత్రమే. సో ఇది 1 కంప్లీట్ వేవ్ అండ్ హాఫ్ వేవ్. సో 1.5 నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి, లేదా 1.5 వేవ్స్ అని కూడా రాసుకోవచ్చు మీరు. డిడ్ యూ అండర్స్టాండ్? సమझे? సో ఇదొక డెఫినేషన్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ డెఫినేషన్. చిన్న డెఫినేషన్స్ ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి యాంప్లిట్యూడ్. యాక్చువల్గా మీకు ఎవరికైనా గుర్తొస్తున్నాయో లేదో, ఇవన్నీ మీరు 8th క్లాస్లో సౌండ్ అనే లెసన్లో ఆల్రెడీ నేర్చుకుంటారు. బట్ కొంతమందికి అది కోవిడ్లో ఏమైనా కొట్టుకుపోయి కాలగర్భంలో కలిసిపోయి ఉండొచ్చు. సో దాట్స్ వై ఐఎమ్ గోయింగ్ దిస్ డీటెయిల్డ్ వే. బట్ అదర్వైజ్ ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ నాలెడ్జ్, ఈ పాటికి ఆల్రెడీ తెలిసి ఉండాలి. బట్ ఎస్, మన క్లాసెస్లో ఐ టోల్డ్ యూ వీ విల్ గో ఫ్రమ్ 0 to హీరో లెవెల్, కాబట్టి బేసిక్స్ అన్నీ చెప్పుకుందాం. ఎనీవే, సో వాట్ ఈజ్ యాంప్లిట్యూడ్? ఫస్ట్ డెఫినేషన్ రాసేస్తాను. యాంప్లిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ద maximum displacement of a particle from its mean position. అసలు ఇక్కడ మీన్ పొజిషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో ఒకసారి చూడండి. సో ఎప్పుడైతే మనం ఇలా లైన్ గీసామో వీ హ్యావ్ టు ఇమాజిన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లైన్ని ఒక స్ట్రింగ్ అనుకోండి. ఒక దారం తీసుకుని ఒక సైడ్ టైట్ చేస్తారు, రెండో సైడ్ ఇలా టైట్గా పట్టుకున్నారు. సో ఇది స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ పార్టికల్స్తో తయారైంది, కాటన్ పార్టికల్స్ అనుకుందాము. ఆ పార్టికల్స్ ఎక్కడుంటాయి? ఇక్కడ కదా ఉండేది. రైట్ నౌ ఇలా పట్టుకున్నప్పుడు ఈ స్ట్రింగ్ డిస్టర్బ్డ్ పొజిషన్లో ఉందా, అన్డిస్టర్బ్డ్ పొజిషన్లో ఉందా? మనం ఇలా స్ట్రింగ్ని తాడు అటువైపు కట్టేసాము, ఇటువైపు ఇలా పట్టుకున్నాం అంటే స్ట్రింగ్ అన్డిస్టర్బ్డ్ పొజిషన్లో ఉంది. అంటే ఈ పార్టికల్స్ని మనము మీన్ పొజిషన్ పార్టికల్స్ అంటాము. డిడ్ యూ అండర్స్టాండ్? ఇప్పుడు నేనేం చేశాను అంటే ఆ స్ట్రింగ్ని ఇలా జర్క్ ఇచ్చాను, ఇలా పైకి ఇలా ఊపాను, జర్క్ ఇచ్చాను. జర్క్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఆ జర్క్ అలా ట్రావెల్ అయ్యి ఇలా వెళ్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. బట్ పార్టికల్స్ ఎలా వైబ్రేట్ అవుతున్నాయి? అప్ అండ్ డౌన్. ఇక్కడ ఉండాల్సిన పార్టికల్ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ ఉండాల్సిన పార్టికల్ ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ ఉండాల్సిన పార్టికల్ ఇలా, ఏదైతే పార్టికల్స్ అప్ డౌన్ ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటాయో ఆబ్వియస్గా ఇది ట్రాన్స్వర్స్ వేవ్. అయితే అలా వైబ్రేట్ అయ్యేటప్పుడు కరెక్ట్గా ఏదో ఒక్క పార్టికల్ మాత్రం మ్యాక్సిమం డిస్టెన్స్కి వెళ్తుంది. అంటే ప్రతి పార్టికల్లో వెళ్తుంది, బట్ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్కి వెళ్తుంది. ఈ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ మీన్ పొజిషన్. ఇది మీన్ పొజిషన్. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఇక్కడ మాత్రమే వెళ్ళింది. ఇది మ్యాక్సిమం కాదు, ఇది మ్యాక్సిమం కాదు, ఇది మ్యాక్సిమం కాదు, ఇది మ్యాక్సిమం కాదు, కానీ ఇది మ్యాక్సిమం పొజిషన్. సో మీన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్, దీనినే మనము యాంప్లిట్యూడ్ అంటాము. ఓకే, యాంప్లిట్యూడ్ కెన్ బి మెజర్డ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్. గుర్తుపెట్టుకోండి, యాంప్లిట్యూడ్ ఈజ్ నెవర్ నెగటివ్.
యాంప్లిట్యూడ్ని నెగిటివ్లో మెజర్ చెయ్యము. ఇది చాలామంది మర్చిపోతూ ఉంటారు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఇలాగే ఉంటుంది. ఫిజిక్స్ ఎందుకు కష్టమయ్యా అంటే ఈ మేడం అసలు ఏం చెప్పలేదు మనకి. కొన్ని ఓరల్గా చెప్పేస్తూ ఉంటాము. చిన్న విషయమే కదా ఏముందిలే అని చెప్పేసి మనము, లేదంటే యూజువల్గా ఆన్లైన్లో జరిగేది ఏంటి అంటే వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తారు. స్కిప్ చేయడంలో ఒక్కొక్కసారి ఒక సెంటెన్స్ అలా ఎగిరిపోతుంది. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినాల్సిందే తప్పదు. సో యాంప్లిట్యూడ్ ఈజ్ నెవర్ నెగిటివ్లో మెజర్ చెయ్యము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంప్లిట్యూడ్ 10 అని రాసుకుందాం. ఇది y యాక్సిస్ కదా, ఇది x యాక్సిస్. సో y యాక్సిస్ మీద 10 సెంటీమీటర్స్. సో ఈ కేసులో ఈ ఎగ్జాంపుల్లో యాంప్లిట్యూడ్ ఎంత అంటే 10 సెంటీమీటర్స్. మరి ఇక్కడ మెజర్ చేస్తే ఇది -10 సెంటీమీటర్స్ ఉంటుంది కదా మేడం, మైనస్ ఉందా? లేదు. మీరు పైకి మెజర్ చేసినా కింద వైపుకి మెజర్ చేసినా యాంప్లిట్యూడ్ ఈజ్ రిటర్న్ ఓన్లీ ప్లస్ వాల్యూ, ప్లస్లోనే రాస్తాము. నెగిటివ్ సింబల్ అట్రిబ్యూట్ చేయం బికాస్ దానికి డైరెక్షన్ అవసరం లేదు. డిడ్ యూ గెట్ ఇట్? సో యాంప్లిట్యూడ్ ఈజ్ నెవర్ నెగిటివ్, ఎప్పుడు పాజిటివ్లోనే దాన్ని కన్సిడర్ చేస్తాము. సో ఇందులో యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు కొన్ని పాయింట్స్ క్లిక్ అవ్వాలి. మనం చెప్పుకునేటప్పుడు వేవ్ మూవ్ అవుతోంది, పార్టికల్స్ కూడా మూవ్ అవుతున్నాయి. వేవ్ ఎప్పుడు కూడా యూజువల్గా మనము ఎక్స్ డైరెక్షన్లో అంటే పాజిటివ్ ఎక్స్ ఆర్ నెగిటివ్ ఎక్స్లోనే తీసుకుంటాము. మరి పార్టికల్స్ ఏ డైరెక్షన్లో? ఇది ఒకవేళ ట్రాన్స్వర్స్ వేవ్ అయితే వై డైరెక్షన్లో పార్టికల్స్ మూవ్ అవుతాయి. సో పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఉంది, వేవ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది. ఇవన్నీ టర్మినాలజీ ఎందుకు ఇంత స్లోగా చెప్తున్నాను నేను ఇంత డీటెయిల్డ్గా అంటే ప్రతి టర్మినాలజీ మ్యాటర్స్ అ లాట్. ప్రతి టర్మినాలజీ కాన్సెప్ట్ ఇవన్నీ మైండ్లో ఉంటే వీటన్నిటిని మిక్సీలో వేసేసి ఓ పావు గంట తర్వాత బయటికి తీస్తే అప్పుడు ఆ వచ్చిన నాలెడ్జ్తో ప్రాబ్లం చేయాలన్నమాట. ఇందుకే చెప్పాను ఈ ఫిజిక్స్ అన్నీ నా వల్ల కాదు అంటే ఎంపీసీ అసలు తీసుకోకూడదు. బికాస్ ఫిజిక్స్ అనేది ర్యాంక్ డిసైడర్. ఎస్ డెఫినెట్లీ. అండ్ మోర్ ఓవర్ ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ని చూసిన తర్వాత ఈ ఇయర్ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ 2023లో జరిగిన ఎంసెట్లో టీఎస్ అండ్ ఏపీ ఎస్పెషల్లీ టీఎస్లో మ్యాథ్ వాజ్ టఫెస్ట్ పార్ట్, ఎస్పెషల్లీ లెందియెస్ట్ క్వశ్చన్స్ వచ్చేసాయి. సో మ్యాథ్ సంవత్సరం అంతా కష్టపడి ఫిజిక్స్ వదిలేస్తే, కెమిస్ట్రీ ఎలాగో మీరు చేస్తారనుకోండి, కెమిస్ట్రీ చేయగలిగే సబ్జెక్టే, మ్యాథ్స్ చేసేసాం కదా, మ్యాథ్ని నమ్ముకుని వెళ్ళిపోదాంలే, కెమిస్ట్రీ ఎలాగోలాగ మన సేవ్ చేసేస్తుంది అని చెప్పి చాలామంది ఫిజిక్స్ అసలు ప్రిపేర్ అవ్వరు. అసలు ఫిజిక్స్ టచ్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళని కూడా నేను చూసా. కానీ అది రాంగ్ స్ట్రాటజీ అని ఈసారి జరిగిన ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్, ఈవెన్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కూడా ప్రూవ్ చేసింది. అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ వర్ అ బిట్ ఈజియర్ అండ్ కమింగ్ టు మ్యాథ్ మేడ్ టఫ్, ఈవెన్ జేఈ మెయిన్స్లో కూడా. సో వినండి అమ్మా, కొంచెం వినండి. ఓకే, ఎనీవేస్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి అంటే మనకి టైం పీరియడ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ లెటర్ టీ. ఐ హోప్ ఇక్కడ ఏదో జరిగింది, జస్ట్ అ మినిట్. ఎనీవేస్, సో టైం పీరియడ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ లెటర్ టీ. సో టైం పీరియడ్, ఓకే, యాంప్లిట్యూడ్ని సెంటీమీటర్స్ లేదా మీటర్స్లో మెజర్ చేస్తారు, టైం పీరియడ్ని సెకండ్స్లో మెజర్ చేస్తారు. నౌ హౌ డు వి డిఫైన్ టైం పీరియడ్? టైం టేకెన్ టు కంప్లీట్ వన్ వేవ్. యూజువల్గా ఈ లెసన్ అర్థం కావాలి అంటే ఫస్ట్ ఇయర్లో సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంది కదా, అది మనకి అర్థం కావాలి. అది మైండ్లో ఉంటేనే వేవ్స్ లెసన్ బాగుంటుంది. అందుకే చాలామంది వేవ్స్ అంటే కొంచెం కొత్తగా ఉంది, కొంచెం వింతగా ఉంది, మరీ చెత్తగా ఉందేంటి అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే ఫస్ట్ ఇయర్లో ఆసిలేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఫస్ట్ ఇయర్లో ఆసిలేషన్ పోయిందా, సెకండ్ ఇయర్లో వేవ్స్ కూడా పోయింది. గోవిందా. ఎనీవే,
టైం పీరియడ్, టైం టేకెన్ టు కంప్లీట్ వన్ వేవ్. ఒక వేవ్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, దానిని టైం పీరియడ్ అంటారు. వెరీ సింపుల్ డెఫినేషన్. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ డెఫినేషన్, ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ దీనిని యూజువల్గా ఎఫ్ అనే లెటర్తో కానీ న్యూ అనే లెటర్తో కానీ సింబలైజ్ చేస్తారు. న్యూ అది కూడా గ్రీక్ లెటరే. సో ఫ్రీక్వెన్సీ అనేది ఎగ్జాక్ట్లీ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఉంటుంది చూడండి. సో టైం పీరియడ్కి ఏం చెప్పాము, టైం టేకెన్ టు కంప్లీట్ వన్ వేవ్. ఫ్రీక్వెన్సీకి వచ్చేటప్పటికి ద నంబర్ ఆఫ్ వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 సెకండ్. ఒక సెకండ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి కంపారిజన్. ఇక్కడ టైం క్యాలిక్యులేట్ చేస్తాము ఫర్ వన్ వేవ్. నెంబర్ ఆఫ్ వేవ్స్ ఫిక్స్ అయిపోయింది. ఒక వేవ్కి ఎంత టైం పట్టింది టైం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి టైం ఫిక్స్ అయిపోయింది. ఒక సెకండ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక వేవ్ వెళ్తోంది అనుకోండి, కరెక్ట్గా ఒక పాయింట్ అనుకున్నాను నేను. ఆ పాయింట్ని దాటుకుని ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ వెళ్తున్నాయి, ఆ పాయింట్ని దాటుకుని ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ వెళ్తున్నాయి, ఆ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో దాట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీని ఎలా మెజర్ చేస్తాము, యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే హెర్ట్జ్, HZ. ఓకే, హెర్ట్జ్ ఫుల్ ఫామ్ రాయాలి అంటే HERTZ, నేమ్ ఆఫ్ అ సైంటిస్ట్. హెర్ట్జ్ అని రాయొచ్చు లేదా పర్ సెకండ్, సెకండ్ ఇన్వర్స్ పర్ సెకండ్, అది కూడా SI యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో ఫ్రీక్వెన్సీకి టైం పీరియడ్కి మంచి రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆగిపోయిన చోట ఇది మొదలవుతుంది, ఇది ఆగిపోయిన చోట ఇది మొదలవుతుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్, లేదా టైం పీరియడ్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం పీరియడ్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లేదా ఫ్రీక్వెన్సీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి మనకి, ఈ పారామీటర్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఈ డెఫినేషన్ ఏంటి అంటే స్పీడ్ ఆఫ్ అ వేవ్. స్పీడ్ ఆఫ్ ఏ వేవ్, దీంట్లో డెఫినేషన్ అంతే. స్పీడ్ ఆఫ్ అ వేవ్ నార్మల్గా వీతో సింబలైజ్ చేస్తారు. మీటర్ పర్ సెకండ్ లేదా సెంటీమీటర్ పర్ సెకండ్లో మెజర్ చేస్తాం మనం దీన్ని. సో కమింగ్ టు స్పీడ్ ఆఫ్ అ వేవ్, డెఫినేషన్ అక్కడే ఉంది. స్పీడ్ ఆఫ్ అ వేవ్, ఒక వేవ్ యొక్క స్పీడ్ని స్పీడ్ ఆఫ్ అ వేవ్ అంటారు. సో స్పీడ్ ఆఫ్ అ వేవ్ యూజువల్లీ నార్మల్గా స్పీడ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. సో ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై a wave by time taken. ఓకే, సో దీనిని నేను ఎలా రాస్తాను చూడండి. V is equal to distance traveled by one wave తీసుకుంటాను. distance traveled by one wave ఎంత, లాంబ్డా బై ఒక వేవ్ ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, టైం పీరియడ్. అదే కదా టైం పీరియడ్ డెఫినేషన్. టైం పీరియడ్ అంటే ఒక వేవ్ ట్రావెల్ అవ్వడానికి, వన్ వేవ్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది. వన్ వేవ్ లెంత్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి దానికి ఎంత టైం పడుతుంది, టైం పీరియడ్ టైం పడుతుంది. సో V is equal to లాంబ్డా బై టీ. కానీ బట్ 1/t is equal to ఫ్రీక్వెన్సీ. 1/t ఫ్రీక్వెన్సీ. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే V is equal to లాంబ్డా ఇంటూ 1/t. 1/t ప్లేస్లో ఫ్రీక్వెన్సీ రాయొచ్చు కాబట్టి V equals to F లాంబ్డా. V equals to F లాంబ్డా. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. అసలు దీనికి ఎన్ని స్టార్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, బికాస్ ఈ లెసన్లోనే కాదు మొత్తం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎక్కడ సౌండ్, వేవ్ ఇలాంటి పదాలు వస్తే అక్కడ మనము ఈ V is equal to F లాంబ్డా కానీ V is equal to లాంబ్డా బై టీ కానీ వాడతాం. సో టర్మినాలజీ అందుకే చాలా క్లియర్గా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీకు తెలుసు ఫిజిక్స్లో మనము ఏదో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే అమ్మయ్య ఈ చాప్టర్కి ఈ కాన్సెప్ట్ అయిపోయింది అనుకోవడానికి లేదు. అసలు ఫిజిక్స్లో అమ్మయ్య అని అనుకునే టాపిక్స్ ఏమీ ఉండవు. బికాస్ ఈ టాపిక్ అక్కడెక్కడో లింక్ అవుతుంది, అక్కడెక్కడో లింక్ ఉన్న టాపిక్ ఇక్కడెక్కడో లింక్ అవుతుంది. కాబట్టి కంప్లీట్ ఐడియా తెచ్చుకోవాల్సిందే, కంప్లీట్ అవగాహన ఉండాలి. ఎస్, V is equal to F లాంబ్డాలో V అంటే ఏంటమ్మా,
స్పీడ్ ఆఫ్ అ వేవ్, ఎఫ్ ఫ్రీక్వెన్సీ, లాంబ్డా వేవ్ లెంత్, టీ టైం పీరియడ్. స్పీడ్ ఆఫ్ అ వేవ్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్ డెఫినేషన్కి వెళ్తే ఫేజ్ ఆఫ్ అ వేవ్, దీనిని యూజువల్గా ఫై అనే లెటర్తో సింబలైజ్ చేస్తారు. పై కాదు, ఫై. ఫేజ్ ఆఫ్ అ వేవ్ డెఫినేషన్ చెప్తాను చూడండి. ఫేజ్ ఆఫ్ అ వేవ్ అంటే ద ఫేజ్ ఆఫ్ ఏ వేవ్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ ఇన్ టైమ్ in wave motion. ఏమన్నా అర్థమైందా? ఫేజ్ అంటే ఏం చెప్పినా, ఎప్పుడు ఎవ్వరికి అర్థం కాని స్టూడెంట్స్కి, ఏ ఒక్క స్టూడెంట్కి కంప్లీట్గా అవగాహన లేకుండా ఎప్పుడు ఎవరికి అర్థం కాని ఒక టర్మ్ ఏదైనా ఉందంటే అదే ఫేజ్ అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది తెలుగులో, దీని మీనింగ్ తెలుగులో చెప్పాను. బట్ ఎస్, తెలుగులో చెప్పాలి అంటే గనక, మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఫేజ్ అనే పదం ఏం చెప్తుంది అంటే, వేవ్ అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక పార్టికల్ యొక్క పొజిషన్ని టైం టర్మ్స్లో చెప్పేదే ఫేజ్ అనమాట. అర్థం కాకపోయినా ఏం పర్లేదు, దీన్ని సింపుల్గా ఎలా చేయాలి అనేది నేను ఎగ్జాంపుల్స్తో చెప్తాను, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా చెప్తాను. బట్ ఫేజ్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ ఇన్ రేడియన్స్. Usually it is measured in radians. రేడియన్స్ కాకుండా డిగ్రీస్లో కూడా మెజర్ చేస్తారు. కన్వర్షన్స్ తెలుసా? పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. యాక్చువల్గా డిగ్రీస్ రాయక్కర్లేదు, ఇక్కడ డిగ్రీ సింబల్ పెట్టాను నేను, బట్ మీకు అర్థం కావడం కోసం రాశాను. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిగతావన్నీ ఈజీగా వచ్చేస్తాయి. బేసిక్ మ్యాథమెటిక్స్ క్లాస్ కనుక మీరు చూసుంటే రేడియన్స్ని డిగ్రీస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా మిస్ అయితే కనుక, నేను చెప్పిన ఫస్ట్ క్లాస్ ఈ ఇయర్లో 2024కి చెప్తున్నాం కదా, 2024కి స్టార్ట్ చేసిన ఫస్ట్ క్లాస్ బేసిక్ మ్యాథమెటిక్స్ తప్పకుండా చూడండి, వెరీ హెల్ప్ఫుల్. సో ఇది యూజువల్గా రేడియన్స్లో మెజర్ చేస్తారు. ఎగ్జాంపుల్స్తో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వేవ్ ఈక్వేషన్, యూజువల్గా వేవ్ ఈక్వేషన్ నేను మీకు ఇంకా చెప్పాలి. దీంట్లో y is equal to a sin kx minus omega t plus phi అని రాస్తాం. ఇది మనకి ఫేజ్ అనమాట, దాట్ రిప్రజెంట్స్ ఫేజ్. ఫై అనేది ఏంటి అంటే ఫేజ్. సో ఫేజ్ గురించి ఇంకా కమింగ్ అప్ క్లాసెస్లో నేను మీకు ఈజీగా ఎలా చెప్పాలి అనేది కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్లో y is equal to a sin kx minus omega t plus pi by 3. ఇది y1 అనుకుందాము. y2 is equal to a sin kx minus omega t plus pi by 6. దీని ఫేజ్ pi by 3, దీని ఫేజ్ pi by 6. ఈ రెండిట్లో ఫేజ్ డిఫరెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చెయ్యి అని చెప్పాను. హౌ టు ఫైండ్ ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? ఫేజ్ డిఫరెన్స్ అంటే డెల్టా ఫై. డెల్టా ఫై అంటే φ1 మైనస్ φ2. φ1 ఎంత pi by 3, φ2 ఎంత pi by 6. సో pi by 3 మైనస్ pi by 6. pi by 3 మైనస్ pi by 6. 6 మనం LCM తీసుకుంటే కనుక 2 మైనస్ 1 ఎంత వచ్చింది? సో 2 మైనస్ 1 1 కాబట్టి ఆన్సర్ pi by 6. సో రెండిట్లో ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే pi by 6. ఇలా క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోండి చాలు. ఫేజ్ అంటే ఏంటి ఇంకా రానున్న క్లాసుల్లో చెప్తాను. ఇదేంటి అంటే వేవ్ ఈక్వేషన్, దీని గురించి కూడా చెప్పుకుందాం మనము. సో దాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ ఫేజ్. ఇంకొక కొంచెం టర్మినాలజీకి వెళ్తే మనకి రెండు పదాలు వాడతాం ఎక్కువగా, ఫేజ్ డిఫరెన్స్, అలాగే ఇంకొక డెఫినేషన్ వచ్చేసి పాత్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ అండ్ పాత్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ని డెల్టా ఫైతో సింబలైజ్ చేస్తాము, పాత్ డిఫరెన్స్ని డెల్టా ఎక్స్తో సింబలైజ్ చేస్తాం. ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి, పాత్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఆ పేరులోనే ఉంది. ఫేజ్ డిఫరెన్స్ అంటే ద డిఫరెన్స్ ఇన్ ఫేజ్, ద డిఫరెన్స్ ఇన్ ఫేజ్ బిట్వీన్ టూ వేవ్స్. అలాగే పాత్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి డిఫరెన్స్ ఇన్ పాత్.
నేను దీనికి ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి, సో దట్ మీకు ఇంకా మోర్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాము. ఈ రెండింటిని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం మీకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు దాన్ని ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. దెర్ ఈజ్ అ వేవ్, ఇలా ఒక వేవ్ వెళ్తుంది. ఆ వేవ్లో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే దెర్ ఈజ్ అ పార్టికల్ 1 అండ్ దెర్ ఈజ్ అ పార్టికల్ 2. మనకి స్ట్రైట్ లైన్ పోయింది ఇక్కడ. పార్టికల్ 2, పార్టికల్ 1, పార్టికల్ 2. పార్టికల్ 1 అనేది కరెక్ట్గా ఆరిజిన్ నుంచి λ/8 డిస్టెన్స్లో ఉంది. పార్టికల్ 1 అనేది λ/8 డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ పాత్ డిఫరెన్స్. ఫస్ట్ పాత్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఫైండ్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ పార్టికల్ 1 అండ్ 2. 1కి 2కి మధ్యలో ఫస్ట్ పాత్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో పాత్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? పాత్ డిఫరెన్స్ యాక్చువల్గా అయితే డెల్టా ఎక్స్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, వేరే కలర్ తీసుకుందాం. సో కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో ఇది కదా డెల్టా ఎక్స్. సో ఇప్పుడు నాకు ఈ డిస్టెన్స్ తెలియాలి, అలాగే ఈ డిస్టెన్స్ తెలియాలి. పేర్లు పెడదాం. ఏ బి సి అనే పాయింట్ పెడితే పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఏసీ, అంతే కదా. ఏసీ అనేది పాత్ డిఫరెన్స్. సో ఏసీ ఎలా వస్తుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏబి ప్లస్ బీసీ అని రాస్తాను. బికాస్ బీసీ నాకు తెలుసు. 2 పాయింట్ కరెక్ట్గా ఎక్కడుంది చూడండి, పీక్ మీద ఉంది. అంటే ఈ డిస్టెన్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పాను చూడండి. ఈ డిస్టెన్స్ పీక్ దగ్గర ఉన్నప్పుడు డిస్టెన్స్ ఎంత? λ/4. సో బీసీ ఈజ్ నథింగ్ బట్ బీసీ ఎరేజర్ తీసుకుందాం. సో బీసీ ఈజ్ నథింగ్ బట్ λ/4. అర్థమైందా? బీసీ అనేది ఏంటి? λ/4. మరి ఏబి ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు చూసుకుంటే గనక ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? λ/2. కరెక్టా కాదా? ఇక్కడి నుంచి ఓబి ఎంత అంటే λ/2. ఈ λ/2లో నుంచి λ/8 తీసేస్తే ఏబి వచ్చిందా రాలేదా? సో సింపుల్గా λ/2 మైనస్ λ/8 అయిపోయింది. సో ఇక్కడ 8 ఎల్సిఎం తీసుకుంటే 4 - 1 3 λ/8 ప్లస్ λ/4. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ 8 కనుక ఎల్సిఎం తీసుకుంటే 8 ఎల్సిఎం అవుతుంది. 3 λ ప్లస్ 2 λ. సో ఆన్సర్ 5 λ/8. సో పాత్ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా మనకి? 5 λ/8. సరే, కానీ ఈ పాత్ డిఫరెన్స్కి ఫేస్ డిఫరెన్స్కి మళ్ళీ రిలేషన్ ఉంది మనకి. రిలేషన్ బిట్వీన్ పాత్ డిఫరెన్స్ అండ్ ఫేస్ డిఫరెన్స్. పాత్ డిఫరెన్స్ అండ్ ఫేజ్ డిఫరెన్స్ రెండిటికి రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటి అంటే డెల్టా ఫై ఇజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్. డెల్టా ఫై ఇజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ లెసన్లోనే కాదు, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ వచ్చే కమింగ్ అప్ అన్ని లెసన్స్లోనూ వాడతాం. కాబట్టి ఎక్కడ వేవ్ కాన్సెప్ట్ వస్తే అక్కడ ఈ ఫార్ములా వాడతాము. చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా వచ్చింది తెలియాలి అంటే మీకు వేవ్ నెంబర్ గురించి కూడా తెలియాలి. బట్ ఆ వేవ్ గురించి నేను ఇంకా చెప్పలేదు కాబట్టి అది కూడా చెప్పేసుకుందాం. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఎలా వచ్చింది అంటే φ1 ఇజ్ ఈక్వల్ టు ωt మైనస్ kx1 అనుకుందాం. φ2 ఇజ్ ఈక్వల్ టు ωt మైనస్ kx2. సో అంటే x1 అనేది ఒక పొజిషన్, x2 అనేది ఇంకొక పొజిషన్. ఈ పొజిషన్ దగ్గర పార్టికల్ ఉన్నప్పుడు దాని ఫేజ్ φ1, ఈ పొజిషన్ దగ్గర పార్టికల్ ఉన్నప్పుడు దాని ఫేజ్ φ2. ఇక్కడ k అనే దాన్ని యాంగులర్ వేవ్ నెంబర్ అంటారు. దాని ప్లేస్లో 2π/λ వస్తుంది. నెక్స్ట్ క్లాస్ వేవ్స్ పార్ట్ 2 ఏదైతే ఉందో అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఇంపార్టెంట్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నేర్చుకుంటాం k అంటే ఏంటి అని. ఇప్పుడు నాకు డెల్టా ఫై కావాలి. φ1 మైనస్ φ2 లేదా φ2 మైనస్ φ1, పెద్దది మైనస్ చిన్నది చేస్తే మీరు k ఇంటూ x1 మైనస్ x2 వస్తుంది. దానినే మనము డెల్టా ఎక్స్గా రాస్తాము. k ప్లేస్లో 2π/λ వస్తుంది. అలా మనకి k ఈజ్ ఈక్వల్ టు 2π/λ. యాక్చువల్గా ఇది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం.
ఎనీవే, సో సేమ్ ఇలాంటిదే ఇంకొక ఫార్ములా ఉంది, అదేంటంటే రిలేషన్ బిట్వీన్ డెల్టా ఫై అండ్ డెల్టా టీ, టైం పీరియడ్. ఇక్కడ పొజిషన్కి ఫేజ్ డిఫరెన్స్కి, ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్కి టైంకి రిలేషన్. అదేంటి అంటే డెల్టా ఫై ఇజ్ ఈక్వల్ టు 2π/t ఇంటూ డెల్టా స్మాల్ టీ. ఇది స్మాల్ టీ రాసుకోవడమే బెటర్. ఎనీ టైం, బికాస్ క్యాపిటల్ టీ అంటే టైం పీరియడ్, స్మాల్ టీ అంటే ఎనీ టైం, ఏదో ఒక టైంని కన్సిడర్ చేయొచ్చు. ఈ రెండు ఫార్ములా తెలిస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ప్రాబ్లంలోనే చూడండి, ఈ ప్రాబ్లంలో ఒకవేళ ఫేజ్ డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమ్మా అని అడిగారు. ఫేజ్ డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. హౌ డూ యూ ఫైండ్ ఫేజ్ డిఫరెన్స్? డెల్టా ఫై ఇజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్, రైట్? సో 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాము? 5λ/8. λ को मार दिया, 2 1 times, 2 4 times, so 5π/4. ఇది డెల్టా ఫై. అర్థమైందా? సంజే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా ఈ టర్మ్స్ అన్నీ నేర్చుకోవాలి. ఈ ఫార్ములే గుర్తుంటే మీరు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేసేయగలుగుతారు. నెక్స్ట్ కమింగ్ అప్ క్లాస్ ఏదైతే ఉందో చాలా 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 ఇంపార్టెంట్ క్లాస్ ఈజ్ గోయింగ్ టు కమ్ అప్, బికాజ్ నెక్స్ట్ క్లాస్లో ప్రోగ్రెసివ్ వేవ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ క్లాస్ ఇంకా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా వీలైనంత వరకు వేవ్స్లో ప్రతి లెసన్ ఆర్డర్లో వినండి. లేదు అంటే వేవ్స్లో ప్రాబ్లమ్స్ చేయలేరు. జేఈ మెయిన్స్ లేదా ఎంసెట్ ప్రిపరేషన్కి వెళ్ళే టైంకి చాలామంది వేవ్స్ లెసన్ పక్కన పెట్టేయాల్సి వస్తుంది. బికాస్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ లేకపోతే వేవ్స్లో ప్రాబ్లమ్స్ చేయడం చాలా చాలా కష్టం. సో ఖచ్చితంగా వేవ్స్లో ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ క్లాస్ మిస్ అవ్వకుండా చూడాలి. ఇలాంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తోనే క్లాస్ చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే చేసేయండి, దాందేముంది. షేర్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని సజెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా సజెస్ట్ చేయడం స్టార్ట్ అయితే చాలామందికి తెలుస్తుంది వేదాంతు తెలుగులో క్లాసెస్ జరుగుతున్నాయి అని చెప్పేసి. ఈ క్లాసెస్ అన్నీ కంప్లీట్లీ ఫ్రీ క్లాసెస్ కాబట్టి ప్రతి టాపిక్ని మేము కవర్ చేసుకుంటూ వెళ్తాము. మీకు తెలుసు మనం వేదాంతులో ఎంత సిన్సియర్గా క్లాసెస్ చెప్తాము అనేది. సో నేను ఎవ్రీడే ఆల్మోస్ట్, అంటే ఇప్పుడు కొంచెం స్లోగా వెళ్ళొచ్చు క్లాసెస్, కాలేజెస్ ఇంకా మీకు స్టార్ట్ కాలేదు కాబట్టి, బట్ ఎస్ షూర్గా ఎవ్రీ టాపిక్ కవర్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి. ఎవరైతే పెద్ద పెద్ద ఫీజులు కట్టలేక, అంటే ఎక్కువ ఫీజులు కట్టలేక కాలేజెస్లో కోచింగ్లకి దూరంగా ఉంటారో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి కాబట్టి, సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, బికాస్ ఈ క్లాసెస్ పీడిఎఫ్ అంతా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను కాబట్టి ఇది లింక్ ఫర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ క్యూఆర్ కోడ్ ఫర్ టెలిగ్రామ్ ఛానల్. ఎవ్రీ క్లాస్ పీడిఎఫ్ అనేది మనం టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఆల్.